అండ్ ఇలా చాలామంది ఉన్నారు. అంటే లేడీస్, ఆయనే చెప్పాడు ఆయన ఛానల్ చూసేది లేడీస్ స్టూడెంట్స్ అని చెప్పి. లేడీస్ అనేవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారా చెప్పండి మీరు? మాట్లాడరు. అలాగే నెక్స్ట్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనేది కోర్స్ని 3,000 రూపాయలు పెట్టి వీళ్ళు అమ్మారనమాట. ఇప్పుడు సపోజ్ ఒక కోర్సే కదా, ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు దాని రివ్యూ ఖచ్చితంగా చేస్తారు. అలాగా ఆ కోర్స్ కొని ఆ కోర్స్ మీద ఒక ఆవిడ రివ్యూ చేసింది. ఈవిడ కూడా లేడీయే. చూడండి, ఇక్కడ నేను చెప్పేది అర్థం చేసుకోండి గైస్. పిచ్చి కామెంట్స్ పెట్టే ముందు ఆలోచించి పెట్టండి. ఏదైతే ఈ కోర్సు సేల్ చేశారో ఆ కోర్స్ కొన్నది ఒక లేడీ. ఆ కోర్స్ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి ఆ కోర్స్ రివ్యూ చేసినందుకు వీళ్ళ టీం వల్ల వీళ్ళ అఫీషియల్ అకౌంట్ నుంచి ఏ రకంగా బెదిరించారు, ఏ రకంగా మాట్లాడారు అనేది ఒకసారి అయితే మీరు చూడండి, ఈ ఆడియో క్లిప్ వినండి. అండ్ ఇంకొక విషయం అండి, దీనికి సంబంధించి ఎవరైతే థంబ్నెయిల్ డిజైన్ చేశారో సో వాళ్ళ మీద కూడా మేము కేసు అయితే వేయబోతున్నామండి. ఎందుకంటే అక్కడ కంప్లీట్గా నెగిటివ్గా చూపించారు కాబట్టి, అండ్ అదేవిధంగా మా ఇమేజెస్ మా పర్మిషన్ లేకుండా యూజ్ చేశారు కాబట్టి మా బ్రాండ్ అంబాసిడర్ అయిన సాయి కృష్ణ గారి ఇమేజెస్ అండ్ అదేవిధంగా అదర్ క్రియేటర్స్ వాళ్ళ కాన్ఫ్లిక్ట్ మొత్తం ఇది తీసుకొని మేమైతే ప్రొసీడ్ అవ్వబోతున్నామండి. ఇన్ కేస్ మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మీరైతే కాల్ చేయొచ్చు. చూసారు కదా, ఇక్కడ నేను ఆడియో క్లిప్స్ అండ్ వాళ్ళ స్క్రీన్ షాట్స్ ఎవ్రీథింగ్ షేర్ చేశాను. ఎవరు మాట్లాడారు, ఆ వాయిస్ ఎవరిది అనేది కూడా ఎవ్రీథింగ్ ఉంది. ప్రతిదీ కూడా అక్కడ నేను క్లియర్గా అయితే చూపించాను అనమాట. అండ్ ఇక్కడ మీకు అర్థం కావాలి. అండ్ హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోను స్టార్ట్ చేస్తున్నాను. వీడియో చూసే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా. ఎక్కడ కూడా ఒక్క పాయింట్ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ వీడియో అసలు ఎందుకు చేస్తున్నాను, అసలు నేను ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నాను అనే విషయం మీకు తెలుస్తుంది. అయితే పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఏంటి అంటే, లాస్ట్ వీడియో నేను ఒకటి చేశాను. అందులో నేను ఒక ప్రముఖ యూట్యూబర్ గురించి చెప్పడం జరిగింది. ఏమని చెప్పాను? తన గురించి నేనేం నెగిటివ్గా చెప్పలేదు, తన పర్సనల్ ఏం చెప్పలేదు. అక్కడ చెప్పింది ఏంటి, తన ద్వారా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అనేది నేను చెప్పాను. ఓకేనా? ఆ వీడియోలో కేవలం నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్పడం జరిగింది. అందులో నేను తనని బ్లేమ్ చేసింది ఎక్కడా కూడా లేదు. ఓకేనా? సో అయితే ఇక్కడ నేను అసలు ఆ టాపిక్ ఎందుకు తీసుకోవడం జరిగింది, అసలు లాస్ట్ వీడియో నేను ఎందుకు చేశాను అనే విషయం గురించి నేను ఇప్పుడు చెప్తాను. అయితే మీరు ఒకవేళ నా లాస్ట్ వీడియో కనుక చూడనట్లయితే ఖచ్చితంగా మీరు ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి. అప్పుడే మీకు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది తెలుస్తుంది. ఓకేనా? అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడం అస్సలు మర్చిపోవద్దు. ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, నేను ఒక ఛానల్ అనేది రన్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ రన్ చేసినప్పుడు నాకు యూట్యూబ్ గురించి బేసిక్ నాలెడ్జ్ మాత్రమే ఉంది, చాలా తక్కువ నాలెడ్జ్. జస్ట్ ఒకటే కోరిక, యూట్యూబర్ అవ్వాలి అనే ఒక కోరిక. ఆ కోరిక వల్ల నేను ఒక ఛానల్ అనేది పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 6 years 7 years నేను కష్టపడ్డాను. 14,000 సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నాను. చాలా రకాల కంటెంట్లు పెట్టానండి. ఒకటి సక్సెస్ కాకపోతే ఇంకొకటి అని ఇట్లా చాలా రకాల కంటెంట్లు పెట్టడం జరిగింది. అయితే అప్పుడు ఒక ప్రముఖ యూట్యూబర్ అనేవారు ఒక ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. అది నేను తన వీడియోస్లోనే చూశాను. సో తన ఆఫర్ తీసుకున్నట్లయితే మన ఛానల్కి లైఫ్ టైం, ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి లైఫ్ టైం సపోర్ట్ అనేది ఆ ఛానల్కి తన ద్వారా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే నేను ఆఫర్ తీసేసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే, నాకు తెలియని విషయాలు తను ఏమైనా ఆఫర్లో చెప్తారేమో అని. ఇంకొకటి ఏంటి అంటే, మెయిన్గా ఎందుకు తీసుకున్నానంటే, నా ఛానల్లో నేను ఏదైనా కాపీరైటెడ్ కంటెంట్ కానీ తెలియక వేరే ఏదైనా కంటెంట్ కానీ పెట్టినట్లయితే అప్పుడు నా ఛానల్కి ఏమైనా కాపీరైట్స్ వస్తే వాటిని ఎలా రిమూవ్ చేయాలి, ఎలా వాటి నుండి గెట్ ఆన్ అవ్వాలి అని, ఏదైనా ప్రాబ్లం వస్తే వాటి నుండి ఎలా గెట్ ఆన్ అవ్వాలి అనే కొన్ని విషయాలు నాకు తెలియదు. కాబట్టి తను పెద్ద యూట్యూబర్ కాబట్టి, సో తను ఎంతో కొంత సపోర్ట్ చేస్తాను అంటున్నారు కాబట్టి, లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాను అని అన్నారు కాబట్టి, అందుకోసం అని చెప్పి నేను చేయడం అనేది జరిగింది. ఆ ఆఫర్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. అయితే జరిగిన తర్వాత నాకు కన్సీవ్ అయింది ఫ్రెండ్స్. సో నేను కొద్ది రోజులు వీడియోస్ చేయలేకపోతే ఒక మధ్యలో నా ఛానల్ అనేది చూసుకున్నట్లయితే రిమూవ్ అయిపోయింది యూట్యూబ్ నుండి. అప్పుడు నేను వెంటనే యూట్యూబ్కి మెయిల్ పెట్టడం జరిగింది. ఎందుకు నా
ఛానల్ని రిమూవ్ చేశారు అని చెప్పి. అప్పుడు నాకు యూట్యూబ్ నుండి మీ ఛానల్ బ్యాకప్ రాదు అని చెప్పేసి ఒక మెయిల్ వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది, నేనైతే ఒక యూట్యూబర్ నుండి అయితే ఒక ఆఫర్ తీసుకున్నాను కదా, సో తను నాకు ఛానల్కి లైఫ్ టైం సపోర్ట్ ఇస్తా అన్నారు కాబట్టి సో తను ఏదైనా హెల్ప్ చేస్తారేమో అనే ఒక ఉద్దేశం కొద్ది తనకి అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అవ్వడం జరిగితే తను ఫస్ట్ ఏమన్నారంటే, ఫ్రెండ్స్ ఓకే మాకు పెద్దగా మీ మెయిల్ ఐడీస్ మీ ఛానల్ ఏం అవసరం లేదండి, మీ ఛానల్ పేరు చెప్తే సరిపోతుంది, మాకు యూట్యూబ్తో సంబంధాలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఇది ఒక పాయింట్, జాగ్రత్తగా వినండి. మాకు యూట్యూబ్తో సంబంధాలు ఉంటాయి, సో మీ ఛానల్ పేరు చెప్పండి, మీ ఛానల్ చిట్టా మొత్తం మేము తీసుకొస్తాము అని అన్నారు. సరే అని చెప్పేసి నేను ఆ ఛానల్ పేరు చెప్పేశాను. చెప్పేసిన తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత తన నుండి ఎలాంటి రెస్పాన్స్ నాకు రావట్లేదని మళ్ళీ అడిగాను. మళ్ళీ అడిగితే సరే ఓకే మీ ఛానల్ ఏ మెయిల్ మీద క్రియేట్ చేశారో ఆ మెయిల్ ఐడి చెప్పండి అన్నారు. ఓకేనా, అప్పుడు ఓకే అని చెప్పేసి నా మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత తన నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అప్పుడు నేను అడిగాను, ఎందుకు మీ నుండి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు, అసలు మీరు చేస్తారా చేయరా, మీతో అవుతుందా అవదా, ఒక మాట చెప్పేయండి అని అన్నాను. మేము చేసామండి అని అన్నారు. ఓకేనా, చేసామండి అని అంటే నాకు ఎందుకు నమ్మాలనిపించలేదు ఫ్రెండ్స్. ఎందుకు నమ్మాలనిపించలేదంటే ఇక్కడ ఒక విషయం చెప్పండి. ఫస్ట్ ఏమని చెప్పాను, మీ ఛానల్ పేరు చెప్తే చాలు, నేను అన్నీ చేసేస్తాను, మీ ఛానల్ చిట్టా మొత్తం బయటకు వస్తుందని చెప్పారు. ఓకేనా, ఇక్కడ తర్వాత ఏమన్నారు, మళ్ళీ ఏం చెప్పారు, మీ మెయిల్ ఐడి ఇవ్వండి అని చెప్పారు. సో 2 రకాలుగా మాట్లాడారు కాబట్టి నాకు అనిపించింది ఏంటి అంటే వీళ్ళతో కాదేమో అనిపించి నాకు నమ్మాలనిపించలేదు బేసిక్గా. అందుకోసం అని ఎక్కడైనా కానీ ఫ్రెండ్స్ ఏదైనా మీరు నమ్మనప్పుడే ప్రూఫ్ అడుగుతారు, అవునా. సో అందుకోసం అని చెప్పి నేను ప్రూఫ్ అడిగాను. నేను చిన్న యూట్యూబర్ అండి, నాకు అస్సలు నిజంగా చెప్తున్నాను, నాకు యూట్యూబ్లో ఆ ప్రముఖ యూట్యూబర్కి ఉన్న యూట్యూబ్ నాలెడ్జ్లో నాకు 1% కూడా లేదు. నేనుగా చెప్పుకుంటా, నాకు 1% కూడా లేదండి. తనకున్న నాలెడ్జ్లో నాకు 1% కూడా లేదు. అందుకోసమేనే కదా తనని అప్రోచ్ అయింది నేను. సో ఇక్కడ తన దగ్గర నుండి నాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది రాకపోవడం వల్ల నేను ప్రూఫ్ ఏంటి అని అడిగాను. అడిగితే వాళ్ళు నాకు ఎలాంటి ప్రూఫ్ చూపించలేదు. నేను ప్రూఫ్ ఏమడిగాను, యూట్యూబ్కి ఒకవేళ మీరు అప్రోచ్ అయితే యూట్యూబ్ నుండి మీకు ఏదైనా మెయిల్ ఐడి వస్తుంది, ఆ మెయిల్ నాకు ఫార్వర్డ్ చేయండి, మీకు ఎలాంటి రివ్యూ వచ్చిందో అది నాకు ఫార్వర్డ్ చేయండి అని అడిగాను. అప్పుడు నాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. అప్పుడు నేను గట్టిగా అడిగాను, మీరు ఏ చేస్తారా చెయ్యరా, అసలు ఏంటి, మీతో అవుతుందా అవదా అని అడిగాను. అప్పుడు తను మీ ప్రాబ్లం ఏంటి, అసలు మీకు ఏం కావాలి అన్నారు. నాకు అర్థమైపోయింది ఇక తనతో ఏమీ కాదు అని అర్థమైపోయి నేను మీ ఆఫర్ తీసుకోవడానికి ఎంతో కొంత అమౌంట్ పెట్టాను కదా, అది నాకు రీఫండ్ చేసేయండి అని చెప్పాను. సో తను చేశారు. ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటి అంటే నేను లాస్ట్ వీడియోలో చేసిన దాంట్లో తను ఈ టాపిక్ని ఒక పాయింట్ తీశారు. నేను మీకు రీఫండ్ చేశానండి, కానీ మీరు ఆ పాయింట్ని ఎక్కడా కూడా చెప్పలేదు అని చెప్పారు. ఓకేనా, సో రిఫండ్ చేశారండి, నేను చేశారా చెయ్యలేదా అసలు రిఫండ్ గురించి నేను మాట్లాడలేదు. నాకు రిఫండ్ అనేది మెయిన్ టాపిక్ కాదు, మనీ అనేది మెయిన్ టాపిక్ అయితే నేను అక్కడ మనీ పెట్టి ఆఫర్ తీసుకునేదాన్ని కాదు. మెయిన్ థింగ్ నేను ఎందుకు తీసుకున్నాను, నా ఛానల్కి సపోర్ట్ ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. సపోర్ట్ అనేది రాలేదు. ఓకేనా, మీరు నా ఛానల్ ఎప్పుడైతే రిమూవ్ అయిపోయిన తర్వాత నేను 1 వీక్ వెయిట్ చేశానా, 1 డే వెయిట్ చేశానా, 10 డేసా, 1 మంతా, ఆ కాల వ్యవధి అనేది, ఆ టైం అనేది నేను లాస్ అయ్యాను. ఎందుకు లాస్ అయ్యాను, మీ పైన హోప్ పెట్టుకొని లాస్ అయ్యాను. మీకు అర్థమవుతుందా అండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అందుకే చెప్పాను వీడియోని లాస్ట్ వరకు చూడండి అని, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, సో నేను ఇక్కడ చెప్పేది మనీ మ్యాటర్ కాదండి. మీరు మనీ నాకు రీఫండ్ చేశారు, ఓకేనా, మరి మీరు చేసిన ఆ రీఫండ్తో నా ఛానల్ మళ్ళీ బ్యాకప్ వస్తుందా అండి, ఒక్క మాట చెప్పండి, మీరు వస్తుందా, లేదు కదా. కానీ మీరు ఒక్కవేళ ఆ టైంలో నేను మిమ్మల్ని అప్రోచ్ అయిన టైంలో మీరు కరెక్ట్గా రెస్పాండ్ అయ్యి ఉంటే మీకున్న నాలెడ్జ్లో 100% ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ నాకు 99% మీ పైన హోప్ ఉండే అండి. ఖచ్చితంగా నా ఛానల్ బిల్ నాకు తెచ్చిస్తారు. మీరు ఒక పెద్ద యూట్యూబర్ కాబట్టి మీరు ఎన్నో సంవత్సరాలుగా యూట్యూబ్లో ఉన్నారు, మీకు అన్నీ ఎక్కడ ఏ లొసుగులు ఉంటాయి, ఎక్కడ ఎలా అప్రోచ్ అయితే ఏం జరుగుతుంది అనేది మీకు అన్నీ తెలుస్తాయి. కాబట్టి నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అక్కడ నేను టైం లాస్ అయ్యాను. నేను బాధపడేది నా టైం గురించి బాధపడుతుంది. ఇక్కడ మనీ ఇంపార్టెంటా టైం ఇంపార్టెంటా, ఒక్క మాట చెప్పండి ఆడియన్స్, మీరు చూస్తున్న వాళ్ళు చెప్పండి. అండ్ నేను ఇప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నానో వాళ్ళ గురించి చెప్పండి. అసలు నేను ఇప్పుడు నేనైతే నా టైం వేస్ట్ అయిపోయింది, నేను అన్ని ఇయర్స్ కష్టపడ్డ నా ఛానల్ పోయింది, వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఉంటే నా ఛానల్ నాకు బ్యాకప్ వచ్చేదేమో అనే ఒక ఉద్దేశం కొద్దీ నేను ఆ వీడియో అనేది చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్,
సో ఆ వీడియో చేస్తే ఇప్పుడు నాకు జరిగింది ఏంటి అనేది ఇప్పుడు మొదలవుతుంది వీడియో. నేను ఇప్పటి వరకు లాస్ట్ వీడియోలో ఏం జరిగిందని చెప్పాను. ఇప్పుడు అసలు వీడియో మొదలవుతుంది, అసలు టాపిక్ ఇప్పుడు మొదలవుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఆ వీడియో చేసిన తర్వాత నాకు ఒక కాల్స్ మెసేజెస్ రావడం జరిగింది ఆ ప్రముఖ యూట్యూబర్ దగ్గర నుంచి. ఓకేనా, తన దగ్గర నుండి నాకు బెదిరింపు కాల్స్ అనేది రావడం జరిగింది. అయితే ఆ కాల్స్లో, ఆ ఆడియోస్లో తను ఏమన్నారంటే, మీరు నా గురించి వీడియో చేశారు, సో నేను మీ పైన కేసు వేయాలనుకుంటున్నాను. అండ్ మీరు అనదర్ యూట్యూబర్స్ పిక్స్ వాడారు, వాళ్ళ సహాయంతో నేను కేసు వేయాలనుకుంటున్నాను, మీ పైన పరువు నష్ట దావా వేయాలనుకుంటున్నాను. మీరు ఏమైనా మాట్లాడాలి, మీకు జస్ట్ 30 minutes టైం మాత్రమే ఉంది. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఈ లోపల మాట్లాడండి, లేదంటే అడ్వకేట్ వచ్చి మాట్లాడతారు అని చెప్పి తను ఆ ఆడియో క్లిప్స్ అనేటివి నాకు సెండ్ చేయడం జరిగింది. ఓకేనా, తను మెసేజెస్ చేయడం జరిగింది. సరే, ఒక్క విషయం ఆలోచించండి ఫ్రెండ్స్. నేను ఒక వీడియో చేశాను, ఒక ప్రముఖ యూట్యూబర్ దగ్గర నుంచి ఒక వీడియో చేశాను. మరి ఆయన దగ్గర నుండి నేను వీడియో చేసినట్లయితే ఫస్ట్ తను ఒకవేళ నేను ఎవరో తెలియనట్లయితే, నేను చెప్తుంది అబద్ధం అయి ఉంటే, అసలు నేను ఎవరో తెలియనట్లయితే నా నెంబర్ తనకి ఎలా తెలుస్తుంది? డైరెక్ట్గా కాల్ ఎలా చేస్తారు? వీడియో కింద ఎలాంటి కామెంట్ కూడా తను పెట్టలేదు, నాకు ఎలాంటి మెయిల్ కూడా పంపించలేదు. అప్పుడు డైరెక్ట్గా వాట్సాప్కి డైరెక్ట్ కాల్స్ మెసేజెస్ వచ్చేసాయి. ఎందుకు వస్తాయండి అంటే, ఇక్కడ ఒక మాట అర్థమవుతుంది కదా, నేను చెప్పింది, నేను తన దగ్గర ఆఫర్ తీసుకున్నాను, అవునా? సో తను రీఫండ్ చేశాను అని అంటున్నారు. అంటే తను నాకు ఎలాంటి రెస్పాన్స్ కానీ ఇవ్వలేదు. నా ఛానల్ రిమూవ్ అయిపోయినప్పుడు నేను అడిగినప్పుడు తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, అవునా? నేను గట్టిగా అడిగితే నా అమౌంట్ నాకు రిఫండ్ చేశారు. నేను ఇక్కడ ఒకవేళ రిఫండ్ చేయలేదు అని చెప్పానుంటే తను అన్న పాయింట్ కరెక్ట్ అని చెప్పేసి నేను కూడా ఒప్పుకునేదాన్ని. నేను రిఫండ్ టాపిక్ మాట్లాడలేదు, నేను మాట్లాడింది నా ఛానల్ రిమూవ్ అయిపోయిందని ఒక బాధలో. ఓకేనా, అప్పుడు నేను పెద్దగా ఇంకా సరే అని చెప్పి నాకు కన్సీవ్ టైం కాబట్టి సరే అని చెప్పేసి నేను కూడా కొంచెం కూల్ అయిపోయి సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే మరీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, అది హెల్త్కి బాగోదు, నా స్ట్రెస్ నా బేబీ పైన పడుతుంది అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను కూల్గా ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు సేమ్ అట్లాంటి ఆఫర్ ఇంకొకటి వచ్చిన తర్వాత నేను అది చూసిన తర్వాత అరే నాకు అప్పుడు నెగిటివ్గా జరిగింది, ఎవరికైనా ఇలాంటి జరిగి ఉండొచ్చు సో అన్న ఉద్దేశంతో చెప్పాను. కానీ మీరు ఇప్పుడు కొత్తగా పెట్టిన ఆఫర్ ఎవరు కూడా తీసుకోవద్దు, నాకు ఇట్లా చేసిర్రు, వాళ్ళ ఆఫర్ వాళ్ళు జెన్యూన్ కాదు, వాళ్ళు కరెక్ట్గా చెయ్యరు ఏ పని కూడా అని చెప్పేసి నేను ఎవరికైనా చెప్పానా ఆ వీడియోలో? లేదు కదా, ఆ పాయింట్ని మెన్షన్ చేయలేదు కదా. సో మీరు పెద్ద యూట్యూబర్ అండి, మీరు చాలా పెద్ద యూట్యూబరు, మీకు lakhs of subscribers ఉన్నారు. ఆ lakhs of subscribers మీకు ఎక్కడి నుండి వచ్చారు? మీ కంటెంట్ నచ్చితేనే వచ్చారు, గుర్తుపెట్టుకోండి. మీ కంటెంట్ నమ్మి, మిమ్మల్ని నమ్మి lakhs of subscribers వచ్చారు. నా ఛానల్ చాలా చిన్నది, 2-3 years నుండి నేను అసలు కంటెంటే పెట్టట్లేదు. పెడుతున్నానా? మీరు చెక్ చేసుకోండి, కంటెంట్ ఏమైనా పెడుతున్నానేమో చెక్ చేసుకోండి, ఏం పెట్టట్లేదు. సో నేను ఇప్పుడు నుండి ఇకనైనా ఏదో ఒక కంటెంట్తో నా వేలో నేను యూట్యూబ్ని రన్ చేసుకుంటాను అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను అంతే. అంటే మా ఎక్స్పీరియన్స్ని మేము షేర్ చేసుకునే అంత స్వేచ్ఛ కూడా మాకు ఉండదా? ఒక అమ్మాయి ఒక చిన్న ఛానల్ నుండి వచ్చి ఒక వీడియో చేసిందండి, చేస్తే మీరు ఆమెకి బెదిరింపు కాల్స్ చేయాల్సిన అవసరం ఏముంది? పరువు నష్ట దావా ఇస్తాం అనాల్సిన అవసరం ఏముంది? సరే, నేను అందులో థంబ్నెయిల్లో వేరే యూట్యూబర్స్ పిక్స్ వాడాను, ఆ యూట్యూబర్ సహాయంతో పరువు నష్ట దావా వేస్తున్నాము అని చెప్పారు. మరి ఆ పిక్స్ వాడిన వాళ్ళల్లో ఏ ఒక్కరు కూడా నన్ను అప్రోచ్ అవ్వలేదు. ఎట్లీస్ట్ సరే వాళ్ళ దగ్గర నా నెంబర్ లేదు, అందుకే అప్రోచ్ అవ్వలేదు. మీ దగ్గర ఉంది, మీరు అప్రోచ్ అయ్యారు, ఓకే, వెరీ గుడ్. కానీ ఇక్కడ ఇంకొక విషయం నాకు ఎందుకు చెప్పట్లేదు? నా వీడియో కింద మీరు అమ్మాయి నువ్వు నా పిక్స్ ఎందుకు వాడావు అమ్మాయి అని చెప్పేసి ఆ యూట్యూబర్స్, వేరే యూట్యూబర్స్ పిక్స్ ఏదైతే వాడానో వాళ్ళు ఎందుకు కామెంట్ చేయలేదు? యూట్యూబ్ ఎందుకు రిమూవ్ చేయలేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, ఒక్క మాట వినండి ప్రముఖ యూట్యూబర్ గారు, మీరు అండ్ నా వీడియో చూస్తున్న ఆడియన్స్ అందరూ వినండి. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అనేది మీ నుండి నెగిటివ్గా ఉంది, అవునా? సో అందుకోసమని మీరు నాకు ఎందుకు వాడావు నా పిక్స్ అని చెప్పేసి ఒక మెసేజ్, ఒక కాల్ అనేది చేయడం జరిగింది. దాని మీద పరువు నష్ట దావా ఇస్తా అని చెప్పడం జరిగింది. సరే, నా ఎక్స్పీరియన్స్ ఒకవేళ పాజిటివ్గా ఉంటుంటే, నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఉంటుంటే, అప్పుడు నేను ఈ ప్రముఖ యూట్యూబర్ గారు అని చెప్పేసి మీ పిక్స్ వాడి ఉంటే అప్పుడు కూడా మీరు ఇలాగే అంటారా? నా పిక్స్ నాకు పర్మిషన్ లేకుండా ఎందుకు వాడావని అడుగుతారా? చెప్పండి, అడుగుతాను అని చెప్పండి. నేను చాలా వీడియోస్ చూపిస్తాను మీ గురించి పాజిటివ్గా ఉన్న వీడియోస్.
అడగరు కదా. వాళ్ళ మీద కూడా ఇలాగే నా పర్మిషన్ లేకుండా నా పిక్స్ వాడారు అని చెప్పి పరునష్ట దావా వేస్తా అని చెప్పి వాళ్ళకు కూడా మెసేజ్ కాల్ చేస్తారా? లేదు కదా. మనం ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలనుకుంటే యూట్యూబ్లో ఎన్నో చూస్తున్నాం. ఇప్పుడు చాలామంది సినీ తారలు ఉంటారండి, వాళ్ళ గురించి కొంతమంది పాజిటివ్ వీడియోస్ చేస్తారు, కొంతమంది నెగిటివ్ వీడియోస్ చేస్తారు. పాజిటివ్ వీడియోస్లో వాళ్ళ పిక్స్ వాడతారు, నెగిటివ్ వీడియోస్లో కూడా వాళ్ళ పిక్స్ వాడతారు. ఓకేనా. మరి ఆ సినీ తారలు కూడా వచ్చేసి ఈ వీడియోస్ ఎవరైతే చేస్తారో వాళ్ళ పైన ఇలాగే మీ పైన కేసు వేస్తాం, నీ పైన పరువు నష్టం వేస్తాం, నువ్వు కోర్టు వరకు రావాలి అని చెప్పి మాట్లాడతారా? వాళ్ళకి ఫోన్లు చేస్తారు, వాళ్ళ మెసేజ్ చేస్తారా? లేదు కదా. మరి యూట్యూబ్లో కూడా ఎంతోమంది యూట్యూబర్స్ ఇంకో యూట్యూబర్ పొట్టు తిట్టుకుంటారు. అట్లా తిట్టుకోవడానికి కూడా హెల్ప్ చేసిన ప్రముఖ యూట్యూబర్స్ కూడా చాలామంది ఉన్నారు. తంబనేల్స్ చేసిన వాళ్ళ మీద కూడా కేసు ఎత్తారట. తంబనేల్స్ ఎవరు చేస్తారని మీకు ఎవరు చెప్పారండి? ఆ తంబనేలు ఎవరు చేస్తారని మీకు ఎవరు చెప్పారు? ఎవరిపైన కేసు ఇస్తారు? తంబనేలు చేసిన వాళ్ళ మీద కేసు ఇస్తామంటే చాలామంది అట్లాంటి పొట్టు తిట్టుకున్న యూట్యూబర్లకు కూడా చాలామంది మరి తంబనేల్స్ చేసేసారు. వాళ్ళు కూడా అట్లనే కేసేసారా? లేదు కదా. నేను చేసిన తప్పేంటి? నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్పానండి. అంత స్వేచ్ఛ నాకు లేదా? లేదు. మీ గురించి ఏమన్నా నెగిటివ్గా చెప్పానా? లేదు కదా. సరే, మీరు అన్నారు మా పర్మిషన్ లేకుండా నువ్వు నా పిక్స్ వాడావు అని చెప్పారు. సరే అని చెప్పేసి, సరే ఓకే అది నా తప్పే కావచ్చు, పర్మిషన్ తీసుకోలేదు కదా అని చెప్పేసి నేను ఆ పిక్స్ కూడా బ్లర్ చేయడం తీసేయడం జరిగింది. అయినా కూడా ఇక్కడ మళ్ళీ ఏమంటున్నారు, మీరు నా వీడియో తీసేస్తే మీ పైన ఎలాంటి కేసు ఉండదు అని చెప్తున్నారు. అంటే చెప్పండి ఫ్రెండ్స్, మీరే చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పడం నా తప్ప? వీడియో ఎందుకు తీసేయాలి? ఒక్క మాట చెప్పండి. సరే, నా లాస్ట్ వీడియో తీయండి. నా లాస్ట్ వీడియో నేను డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను ఫ్రెండ్స్, అందులో చూడండి. ఓకేనా. చూసి నేను అందులో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మీరు చెప్పండి, ఈ వీడియో తీసేయండి అమ్మాయి అని చెప్పండి, నేను తీసేస్తాను, ఖచ్చితంగా తీసేస్తాను. కామెంట్లో మీరు చెప్పండి. నా వీడియోస్ చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీరు చెప్పండి, నువ్వు లాస్ట్ వీడియోలో చాలా తప్పుగా మాట్లాడావు ఆ యూట్యూబర్ గురించి, సో తనని మానసికంగా వేదనకు గురి చేసినట్టు ఉంది అని చెప్పండి. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ప్రముఖ యూట్యూబర్ గారు, మీరు చేసిన ఒక్క కాల్స్, ఒక మెసేజెస్, మీ పరువు నష్ట దావా మెసేజెస్ ఇవన్నీ చూస్తే నాకు ఒక చిన్న బాబు ఉన్నాడండి, జస్ట్ 45 days బాబు. ఓకేనా. సో నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటాను ఒక్కసారి ఆలోచించండి. అంటే నేను ఈ టైంలో ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాను. అట్లాంటి టైంలో మీరు ఇలాంటి కాల్స్, మెసేజెస్ కోర్టు వరకు రావాలి, మీరు మీ హస్బెండ్ అందరు రావాల్సి ఉంటుంది, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇట్లాంటి మాటలు మాట్లాడితే నేను ఎంత మెంటల్ స్ట్రగుల్ అవుతాను. అసలు నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఐ ప్రామిస్లీ చెప్తున్నానండి, నా ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసి వదిలేశాను నేను, అంతే. నేను దాని మీద సెకండ్ వీడియో చెయ్యాలి అని అనుకోలేదు. కానీ ఈ సెకండ్ వీడియో నేను చేయడానికి కారణం ఎవరు అంటే ప్రముఖ యూట్యూబర్ గారు, మీరు మాత్రమే కారణం అండి. మీరు చేసిన మెసేజెస్, కాల్స్ ఇవి మాత్రమే కారణం. ఒకవేళ మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి మీరు ఇలా చేశారు అని చెప్పేసి అట్లీస్ట్ నా వీడియో కిందనైనా మీరు ఒక కామెంట్ పెట్టాల్సింది. మీరు ఎందుకు నా గురించి ఇలా వీడియో చేశారు అని చెప్పేసి అలాంటి కామెంట్ ఏం పెట్టలేదు కదా. పెట్టుంటే ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్న ఆడియన్సే సాక్షులుగా ఉండేవాళ్ళు. ఎలాంటిది కూడా పెట్టలేదండి. డైరెక్టే నన్నే అప్రోచ్ అయ్యారు. అది కూడా ఎలాగా బెదిరింపుతో అప్రోచ్ అయ్యారు. పాజిటివ్తో అస్సలు అప్రోచ్ అవ్వలేదు, బెదిరింపుతో అప్రోచ్ అయ్యారు నన్ను. నేను మీకు ఇప్పుడు ఒకవేళ మీరు అనొచ్చు, నువ్వు చెప్తుంది నమ్మకం ఏంటి, ఆ ప్రముఖ యూట్యూబర్ గారి దగ్గర నుంచి మీకు వచ్చాయా బెదిరింపు కాల్స్ అని చెప్పేసి మీరు అనొచ్చు. సో దాని గురించే నేను మీకు ఇప్పుడు ఆడియో క్లిప్ అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ మెసేజెస్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏమని ఉంది, మాకు ఇంకా 30 minutes టైం మాత్రమే ఉంది, మీరు డిలీట్ చేయాలి అనుకుంటే ఈలోగా డిలీట్ చేయండి, లేదు అనుకుంటే మా లీగల్ అడ్వకేట్ నుంచి మీకు కాల్ వస్తుంది కోర్ట్ ప్రొసీడింగ్స్ కోసం అని చెప్పేసి మెసేజెస్ ఉన్నాయి. చూడండి, నేను మీకు మెసేజెస్ కూడా చూపిస్తున్నాను, తన నుండి వచ్చినాయి. ఓకేనా. అండ్ మీకు ఇప్పుడు ఆడియో క్లిప్ కూడా వినిపిస్తాను, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విషయం అండి, దీనికి సంబంధించి ఎవరైతే థంబ్నెయిల్ డిజైన్ చేశారో సో వాళ్ళ మీద కూడా మేము కేసు అయితే వేయబోతున్నామండి. ఎందుకంటే చూసారా, థంబ్నెయిల్ ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళ మీద కూడా కేసు వేయబోతున్నాం అంటున్నారు. థంబ్నెయిల్ డిజైన్ చేస్తే ఇప్పుడు థంబ్నెయిల్ ఎవరైనా చేస్తారండి,
చేస్తే వాళ్ళ మీద కూడా కేసు వేస్తారా? ఎందుకు వేస్తారు? దాన్ని కూడా తను ఎందుకు వేస్తున్నా అనేది కూడా చెప్తున్నారు. అక్కడ కంప్లీట్ గా నెగిటివ్ గా చూపించారు కాబట్టి, అండ్ అదే విధంగా మా ఇమేజెస్ మా పర్మిషన్ లేకుండా యూజ్ చేశారు కాబట్టి, మా బ్రాండ్ అంబాసిడర్ అయిన సాయి కృష్ణ గారు చూడండి, ఇక్కడ మా ఇమేజెస్ మా పర్మిషన్ లేకుండా యూజ్ చేశారు అని అంటున్నారు. ఇప్పుడు నేను ఇందాకే చెప్పానండి, యూట్యూబ్లో ఒక వీడియో చేయాలంటే ప్రముఖ యూట్యూబర్ గారు, మీకు తెలుసో తెలీదో మరి, మీరు నా వీడియో నెగిటివ్గా చూశారు. మెయిన్ థింగ్ నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను లాస్ట్ వీడియో చూసింది ఏదైతే ఉందో దాన్ని మీరు నెగిటివ్గా చూసారు, మీకు నెగిటివ్గా అర్థమైంది. కాబట్టి మీరు నెగిటివిటీ మొత్తాన్ని మైండ్లో నింపుకొని నా పైన కూడా అదే ప్రభావాన్ని చూపించాలని అనుకున్నారు. ఓకేనా? సో ఇక్కడ మా పర్మిషన్ లేకుండా నేను ఇందాకే చెప్పాను ఎగ్జాంపుల్, మళ్ళీ చెప్తే టైం వేస్ట్ కూడా. అక్కడ ఫ్రీ ఆఫ్ యాక్ట్ ఉంది కదండి మనకి, యూట్యూబ్లో ఫ్రీ యూస్ కంటెంట్ ఉంది కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఎవరి పిక్ అయినా యూస్ చేసుకోవచ్చు. అది మీకు తెలిసే ఉంటుంది. నేను చాలా చిన్న యూట్యూబర్ అండి, నాకేం తెలుస్తుంది, మీ అంతా నాకు ఎక్కువగా తెలియదు, కానీ నాకు తెలిసి నేను చెప్తున్నాను. సరే, మీరు అన్నారు కాబట్టి నేను కూడా దాన్ని తీసేసానండి. హాయ్ అండి, మేము పిక్సెల్ మీడియా నుంచి మాట్లాడుతున్నాము. యాక్చువల్గా మీరు సాయి కృష్ణ గారి దగ్గర యూట్యూబ్ కోర్స్ డిసెంబర్ 12, 2022లో తీసుకున్నారు. సో కోర్స్ కాంటెంట్ అనేది మీకు అప్పుడే విత్ ఇన్ 2 daysలో మీకు వచ్చేసింది. నెక్స్ట్ మీరు 14 months తర్వాత మీకు ఏదో ఇష్యూ వచ్చిందని, అవి మీరు సాటిస్ఫై చేయలేదు, పిక్సెల్ మీడియా టీం మీకు సాటిస్ఫై చేయలేదని ఆ సర్వీస్ ద్వారా మీరు 27 February 2024లో మీరైతే రిఫండ్ తీసుకోవడం జరిగింది. అవునండి, నేను ఫస్టే చెప్పాను, ఈ వీడియోలో స్టార్టింగ్లోనే నేను మాట చెప్పాను, అవునా? సో ప్రముఖ యూట్యూబర్ గారి దగ్గర నుంచి నాకు రిఫండ్ వచ్చింది అని లాస్ట్ వీడియోలో ఇది మెన్షన్ చేయలేదు, కానీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు చూసారో చూడలేదో, దానికి నేనేం చేస్తానండి, ఏం చేయలేను కదా. సో ఇలాంటివి. అండ్ ఇంకా చూడండి ఫ్రెండ్స్, మీరు వీడియో డిలీట్ చేస్తే ఇక్కడ చూడండి ఈ మెసేజ్లో ఉంటుంది, మీరు వీడియో డిలీట్ చేస్తే మేము సార్తో మాట్లాడి కేసు విత్డ్రా చేపిస్తామండి అంటున్నారు. అంటే సాటర్డే రోజే నేను కేసుకి పెట్టడానికి సంబంధించిన ఫైల్స్ అన్ని రెడీ చేసుకున్నాను. సండే వచ్చింది కాబట్టి నేను ఆగాను. మండే రోజు నేను వెళ్ళిపోతున్నాను కేసు పెట్టడానికి. మీకు ఒకసారి ఇన్ఫామ్ చేయాలి కదా, మీ మీద కేసు పెడుతున్నా అని చెప్పేసి మీకు ఒకసారి ఇన్ఫామ్ చేయాలి కదా, అందుకోసం మీకు కాల్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పారు. సాటర్డే రోజు మమ్మల్ని అప్రోచ్ అవ్వకుండా మీరు ఎలా ఫైల్స్ రెడీ చేస్తారండి? ఒకవేళ నేను మీ విషయంలో ఏదైనా తప్పుగా చేస్తుంటే, నేను ఏదైనా నేరం చేస్తుంటే, మీ సాటర్డే రోజు నన్ను అప్రోచ్ అవ్వకుండా మీరు ఎలా చేస్తారు చెప్పండి? మీరు ఎలా ఫైల్ చేసుకుంటారు? అన్నీ నన్ను అప్రోచ్ అయిపోయిన తర్వాత నేను కాదు అన్నప్పుడే కదా మీరు ఫైల్ చేసుకునేది, అవునా? అంతకుముందే ఎలా ఫైల్ చేసుకుంటారు? అసలు మీరు నాకు ఒక్క డౌట్ అండి, ఒక్క విషయం అడుగుతున్నాను, చెప్పండి. మీరు ఇప్పుడు ఒక ఆఫర్ అనేది లాంచ్ చేయడం జరిగింది, ఓకేనా? ఒక ఆఫర్ లాంచ్ చేయడం జరిగింది, మీకు lakhs of సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేనేంటండి జస్ట్ చిన్న యూట్యూబర్ని, ఒక చిన్న యూట్యూబర్, చాలా అంటే మీరు జస్ట్ 1% కూడా కాదు, నేను అంత చిన్న యూట్యూబర్ని. ఒకవేళ మీరు జెన్యున్ కంటెంట్ ఇచ్చుంటే నా మాటలు ఎవరు కూడా నమ్మరు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు, నాకు అర్థమైంది, వినే ఆడియన్స్ కూడా అర్థమవుతుంది. మీరు ఎందుకు ఎంత భయపడుతున్నారు? మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? మీ పైన ఎంతమంది నెగిటివ్గా మాట్లాడితే ఏముందండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తున్నాను, లేటెస్ట్గా ఒక పొలిటీషియన్ విన్ అయ్యారండి. తను ఆల్మోస్ట్ ఒక 10 to 15 years నుండి స్ట్రగుల్ పడుతున్నారు, ఓకేనా? అప్పటి నుండి ఇప్పటివరకు స్ట్రగుల్ పడుతున్నారు. లేటెస్ట్గా మొన్ననే తను అనుకున్న పదవిని తను చేజెక్కించుకున్నారు. ఈ 10-15 ఏళ్ల కాలంలో తనని తిట్టని వారు ఎవరున్నారు? తన గురించి నెగిటివ్గా మాట్లాడిన వారు ఎవరున్నారు? కానీ తనని ఎంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారో అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అంతకు ఎక్కువే ఉండొచ్చు ఫ్యాన్స్. సో వాళ్ళందరూ ఆయనకు సపోర్ట్ చేశారు, ఆయన్ని గెలిపించారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చారు, ఆయన చేయాలనుకున్న మంచి పనులు ఎన్నో చేస్తున్నారు. అట్లాగే మీరు కూడా నా నెగిటివ్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్పాను, షేర్ చేసుకున్నాను. నేను యూట్యూబ్లో నా ఛానల్ ద్వారా నేను షేర్ చేసుకున్నాను. నాకు ఇలా జరిగిందండి, మీకు ఎవరికైనా జరిగిందా? ఒకవేళ మీరు ఎక్కడైనా మనీ పెట్టాలనుకుంటే మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. మనీ కంటే టైం ఇంపార్టెంట్. మనీ నాట్ ఏ మ్యాటర్. ఏ పని చేసినా కూలి పనికైనా మనకు పైస వస్తుంది. గడిచిపోయిన టైంని మీరు తీసుకొచ్చి ఇస్తారా? నాకు ఒక్క మాట చెప్పండి. ఆ ఒక్క మాట చెప్పి మీరు కేసు వేసుకుంటా అంటే వేసుకోండి. నేను చెప్పట్లేదు, నేను కాదనట్లేదు కూడా. జస్ట్ నేను ఫస్టే చెప్పాను, నాకు ఖచ్చితంగా ఎంతో కొంత థ్రెడ్ ఉంటుంది అని చెప్పి ఫస్ట్ వీడియోలోనే చెప్పాను. నాకు తెలుసు మీ నుండి ఇలాంటి కాల్స్ వస్తాయి, ఇలాంటి మెసేజెస్ వస్తాయి అని తెలుసు, ఎందుకంటే మీరు నెగిటివ్గానే ఆలోచిస్తారు కదా.
కాబట్టి ఎందుకంటే నాకు నెగిటివిటీ జరిగింది అక్కడ, మీ ద్వారా నాకు నెగిటివ్ అనేది వచ్చింది కాబట్టి మీరు నెగిటివ్గానే ఆలోచిస్తారు ఖచ్చితంగా. కాబట్టే కదా మీరు ఇప్పుడు నేను అనుకున్న ఆ నెగిటివ్ని తీసుకొచ్చి నాకు పెట్టారు. కేసు వేస్తా, పరువు నష్ట దావా వేస్తా. మరి నేను కూడా ఎంతో స్ట్రగుల్ పడ్డాను, మరి నాకేమి ఇస్తారండి చెప్పండి? మరి నేనే కేసు వేయాలి, కానీ నాకు అలాంటి ఆలోచన ఏం లేదు. మీ పైన కేసులు వేయాలి, మిమ్మల్ని కోర్టు వరకు లాగాలి, అట్లాంటి ఆలోచన నాకేం లేదు. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. ఒకవేళ జస్ట్ మీరు అనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నానండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు ఒకవేళ నేను మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ నాకు బ్యాకప్ వచ్చేది, 99% వచ్చేది. జస్ట్ 1% పోవడానికి ఛాన్స్ ఉండేదేమో, 99% నాకు వచ్చేది. కానీ మీరు అప్పుడు మరి మీ టైమింగ్స్, మీ పాసిబిలిటీస్ మీకు అక్కడ చూసేంత టైం ఉందో లేదో నాకు తెలీదు. ఒకవేళ మీరు అదే మాట చెప్పినా కానీ అయిపోయేది. నాకు లేదమ్మా, నాకు టైం లేదు ఇప్పుడు, నేను వేరే వర్క్స్లో ఉన్నాను అని చెప్తే నేను మీకోసం వెయిట్ చేయకుండా నేను ఇంకేదైనా ప్రయత్నాలు చేసుకునేదాన్నేమో. నేను మీ పైన హోప్ తోటి ఆగిపోయాను, చేయకుండా ఉన్నాను. ఎలాంటి ఈయన ఉన్నారు కదా, ఈయన ఎంతో కొంత హెల్ప్ చేస్తారు కదా అని చెప్పేసి నేను ఉండిపోయాను. నాకు అక్కడ టైం వేస్ట్ అయిపోయింది. ఒకే ఒక్క మాట ఫ్రెండ్స్, నేను పెట్టిన ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ నేను వేరే పని, కూలి పనికి పోయి ఇసుక మోస తట్ట మోస అయినా సంపాదించుకుంటా ఆ పైసాని. కానీ నేను లాస్ అయిన నా ఛానల్ కోసం నేను పెట్టిన టైం ఏదైతే ఉందో దాన్ని ఈ ప్రముఖ యూట్యూబర్ నాకు తీసుకొచ్చిస్తారా? ఆ ఒక్క మాట అడగండి ఫ్రెండ్స్, మీ సాక్షిగా అడుగుతున్నాను. ఇప్పుడు నాకు వచ్చిన ఈ బెదిరింపు కాల్స్, ఈ ఆడియో క్లిప్ అయితే నేను మీకు వినిపించాను, ఎవరి నుండి వచ్చింది అని కూడా మీరు విన్నారు. ఓకేనా? సో నేను అదొకటి అడుగుతున్నాను, నా టైంని, నా కంటెంట్కు, నేను నా ఛానల్ డెవలప్ చేసుకోవడానికి నేను పెట్టిన నా టైంని, నేను మీకోసం వెయిట్ చేసిన టైంని, మీరేదో నాకు చేసి పెడతారు అని చెప్పి మీకోసం వెయిట్ చేసిన టైంని, ఆ టైంని నాకు మళ్ళీ రీఫండ్ చేయగలుగుతారా? రిటర్న్ చేయగలుగుతారా? పెట్టిన మనీని రీఫండ్ చేశారు కాదనట్లే. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, నాకు లాస్ట్ వీడియో చేసినప్పుడు కింద కామెంట్లో ఒక అమ్మాయి, ఒక సిస్టర్ పెట్టారు, అక్క మీరు వీడియో మొత్తం చూసినట్లేరు, వీడియో మొత్తం చూడండి, తను ఒకవేళ మన ఛానల్ తీసుకొని అనుకున్న పని చేయకపోతే రీఫండ్ చేస్తానని చెప్పేసి పెట్టారు, 100% రీఫండ్ అని పెట్టారు అని అన్నారు. సరే 1 monthలో చేస్తానని అన్నారు పని. తనని కాదు, నేను ఇప్పుడు తన గురించి అని మాట్లాడట్లేదు, వేరే ఎవరో XYZ ఒక పర్సన్ తీసుకుందామండి, 1 monthలో పని చేస్తానని చెప్పారు. ఈ 1 month మీరు ఏం చేస్తారు? తను నాకు పని చేసి పెడతాడు కదా, ఆ ఎక్స్ అనే మనిషి పని చేసి పెడతాడు కదా అని చెప్పి మీరు తాఫీగా తిని కూర్చుంటారు. ఓకేనా? ఆ 1 monthలో పని కాదు. అప్పుడు సిస్టర్ మీ పని కాలేదండి, సో మీరు పెట్టిన ఈ పైసలు ఏదైతే ఉందో మీకు ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఇచ్చేస్తారు. ఓకేనా? మరి ఈ 1 month టైం, ఈ 1 monthలో ఈ టైం ఎక్కడ పోయిందండి? ఈ టైంని ఎవరు తీసుకొచ్చిస్తారు? అది చెప్పండి కదా. టైంని ఎవరు తీసుకొచ్చారు? ఆ టైంని కూడా రీఫండ్ చేస్తానన్నారా? అంటే మీరు కూడా, సిస్టర్ ఎవరైతే మెసేజ్ పెట్టారో తను కూడా నా వీడియోని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోలేదు, నా మాటలు మీరు కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. ఈ ప్రముఖ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బెదిరింపు మెసేజెస్ కాల్స్ చేస్తారో తనలాగే మీరు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టే చెప్తున్నా నేను, మీరు ఈ 1 month టైంని కూడా ఒకవేళ ఎలాంటి సపోర్ట్ మీద లేకుండా నాకు మాత్రం నేనే చేసుకోవాలి అని చెప్పేసి ఒకటి ఉంటే, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే, ఖచ్చితంగా ఈ 1 month టైం మొత్తం మీరే సొంతంగా చేసుకుంటారు. ఈ కంటెంట్కి వ్యూస్ రాలేదు, ఇంకా వేరే కంటెంట్ ఏం పెట్టాలి, సరే ఈ కంటెంట్ ఇంకా బెటర్గా ఏం పెట్టాలి అని ఆలోచిస్తారు. ఆలోచించి మీ ఛానల్ డెవలప్ చేసుకునే వేలో ఉంటారు. కానీ ఇంకొకరి చేతిలో తీసుకుపోయి పెట్టినా తను నాకు చేసి పెడతారు, తర్వాత నేను చూసుకుంటా అంటే ఇంకా అంతే. అది సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీరు కూడా ఏదో ఒక కళతోనే వచ్చారు కాబట్టి, మీ కళను మీరు, మీ గోల్ని మీరు రీచ్ అయ్యారు కాబట్టి నో ప్రాబ్లం, అక్కడ హ్యాపీగానే ఉంటుంది. ఇక్కడ సక్సెస్ అవ్వకపోతే, ఇక్కడ నేను నాకు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ జరిగింది కాబట్టి నేను ఆ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేశాను. పాజిటివ్ జరిగితే పాజిటివ్ చేసేదాన్నేమో, అవునా? సో అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను ఇక్కడ నా వీడియోలో కన్క్లూజన్ ఇవ్వాల్సింది ఒక్కడే, ఆడియన్స్ కానీ ఆ ప్రముఖ యూట్యూబర్ గారికి కానీ నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్పాను, వేరే ఏం చెప్పలేదు. మీరు ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఆ ఆఫర్ని మిమ్మల్ని నమ్మే వాళ్ళు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు.
ఓకేనా? దాంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఎక్కడ కూడా ఆఫర్ని తీసుకోవద్దు అని చెప్పట్లేదు. నేను చెప్పేది ఒకటే, ఆడియన్స్ ఎవరైతే కొత్తగా యూట్యూబ్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీ కంటెంట్ని మిమ్మల్ని మీరు ముందుగా నమ్మండి అని మాత్రమే చెప్తున్నాను. వాళ్ళు వేరే వాళ్ళని నమ్మి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతా అంటే నేనేం చెయ్యలేను, వద్దు అని కూడా నేను చెప్పను. ఎవరి ఇష్టాలు వాళ్ళే. చిన్న బాబే అరే చాక్లెట్ తినకురా అంటే వాడు ఎందుకు తింటా అంటాడు. జలుబు దగ్గు అయిన తర్వాత వాడికే తెలిసి వస్తుంది. ఇది కూడా అంతే, లాస్ అయితే లాస్ అవుతాం, ఒకవేళ గోల్ రీచ్ అయితే గోల్ రీచ్ అవుతాం, అంతే, అక్కడ వరకే ఉంటుంది. సో నా కన్ఫ్యూజన్ మాత్రం ఇచ్చాను. ఒకవేళ నా వీడియో ద్వారా ప్రముఖ యూట్యూబర్ గారు మీరేమైనా హర్ట్ అయ్యి ఉంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి ఈగో ఫీలింగ్, మెయిన్గా ఈగో ఫీలింగ్ అనేది లేకుండా చెప్తున్నాను. ఖచ్చితంగా నేను మీ ద్వారా మనీ కాదండి టైం లాస్ అయ్యాను. మీ వల్ల నేను మెంటల్లీ చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను కాబట్టి ఆ వీడియో చేశాను. ఈ సెకండ్ వీడియో చేయడానికి మీరు పెట్టిన ప్రెజర్ మాత్రమే కారణం. ఇంకా కూడా నా మాటల ద్వారా ఒకవేళ నేను చేసిన ఫస్ట్ వీడియో ద్వారా ఏదైనా లాస్ అయ్యి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అండి, ఓకేనా? సో నేను ఈ యూట్యూబ్ ఆడియన్స్ సమక్షంలోనే మీకు సారీ కూడా చెప్తున్నాను. మెయిన్ థింగ్ ఏంటి అంటే నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పింది ఏంటి అంటే నా టైం అనేది లాస్ అయ్యాను, మీరు కూడా టైం లాస్ అవ్వకండి. అండ్ మనీ కూడా మనకు ఊరికే రాదు. ఆయన ఎవరో చెప్పారు పైసలు ఊరికే రావు అని, అట్లాగే మనం ఎంత కష్టం చేస్తేనే పైసలు వస్తాయి. దానికోసమే నేను పెట్టే ముందు ఆలోచించండి అన్న ఒక ఉద్దేశం కొద్ది పెట్టాను తప్ప, మిమ్మల్ని మీరు నమ్మండి అనే ఒక ఉద్దేశంతో పెట్టాను తప్ప ఇది కూడా కాదు. ఇంకా కూడా మీరు ఇలాగే బెదిరింపు కాల్స్, ఇలాగే కోట్లు మన్ను దుబ్బ అనుకుంటా నా మీద ఇంకా ప్రెజర్ పెట్టాలనుకుంటే నేను కూడా ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటాను. లేదు ఇక్కడితోనే ఆపేస్తాం, మీరు హ్యాపీ నేను హ్యాపీ, ఓకేనా ఫ్రెండ్స్? మీ సమక్షంలోనే చెప్తున్నాను. నాకు ఎలాంటి కంటెంట్ని దీన్ని ఇంకా సాగదీయాలి అన్న ఉద్దేశం అయితే నాకు లేదు. మీరు ఒకవేళ సాగదీయాలనుకుంటే సాగదీయండి, నేను కూడా సాగదీస్తూనే ఉంటాను. కొంచెం కదిపితే ఎన్నో వస్తూ ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు. మీ లైఫ్ మీది, నా లైఫ్ నాది. మీరు ఎంతో పెద్ద యూట్యూబర్, ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నారు, ఎంతో అప్ పొజిషన్లో ఉన్నారు. నేను ఇప్పుడు చిన్న యూట్యూబర్ని, ఇప్పుడే వచ్చాను. సో నాతో మీకు వద్దు. థ్యాంక్ యూ సో మచ్.